హలో అండి, అందరికీ నమస్కారం. గత కొన్ని వీడియోస్ అన్నీ మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, డిసిప్లిన్ గురించి, మనకి జీవితం అనే ఒక ప్రాజెక్ట్కి మనకు ఉండాల్సిన మేనేజర్, మన పేరెంట్స్ గురించి, మనకు ఒక డైరెక్షన్ చూపించి ఆ డైరెక్షన్లో మనల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉండటం చాలా అవసరం అని ఆలోచించి మాట్లాడుకొని, తప్పకుండా ఒకరి అడుగుజాడల్లో ఒకరు కష్టాలు అనుభవించి తెలుసుకున్న పాత్లో వెళ్ళటం అనేది మనకి మంచిది అని ఆలోచించి అవన్నీ డిస్కస్ చేసుకొని, ఇప్పుడు మనం ఈ వీడియోలో పేరెంట్స్కి ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి టైం ఇవ్వలేకపోవటం. చాలామంది పేరెంట్స్ అనాథాశ్రమాల్లో మిగిలిపోవటం. దీని గురించి మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ కంటారు, చదివిచ్చారు, చాలామంది చాలా కష్టాలు పడి చదివిచ్చారు, పిల్లల్ని పెద్దవాళ్ళు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాతకి ఇప్పుడు వాళ్ళు వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఉండాల్సి వస్తుంది. వృద్ధాశ్రమాలకి వెళ్ళి ఎందుకు ఉండాల్సి వస్తుంది అని అంటే, దీనికి బీజం ఎక్కడ పడింది అని అంటే, మనము పిల్లలం చదువుకొని ఉద్యోగం చేయడం మొదలుపెట్టి మన జీతం ఈరోజు 10,000 ఉంటే 10,000తో ఏం నడుస్తుంది, ఏం వస్తలేదు. 20,000కు పడగలెత్తి పరిగెత్తి 20,000 సంపాదించుకొని మెయింటెనెన్స్ పెంచేసుకొని 20,000కి ఏం వస్తుంది, ఎట్ట బతుకుతాం? మళ్ళీ పడగలెత్తి మళ్ళీ 40,000కి టార్గెట్ పెట్టుకొని మళ్ళీ 40,000కి రీచ్ అయ్యి ఆ ఎర్నింగ్కి వెళ్ళి తర్వాతకి 40,000 దగ్గర ఆగిపోతే ఎట్లా? నా ఫ్రెండ్కి 80,000 వస్తుంటే మళ్ళీ దానికోసం పరిగెత్తి అది గోల్గా పెట్టుకొని మళ్ళీ ఇక్కడిక్కడ 80,000 లక్షతోటి ఎట్లా? స్కూల్ ఫీజులే చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఒక ల్యాండ్ కొనాలంటేనే చాలా పెరిగిపోయింది. ఒక ఇల్లు కొనాలంటే ఇంకా నా జీవితం అంతా 20 ఏళ్ళు లోన్లో ఉండాలి అని ఏ కంట్రీకి పోతున్నా అని ఆలోచించి చించి మన పరుగులు మనం తీసి టార్గెట్లు పెట్టుకొని పరిగెత్తి ఎత్తి ఈ టార్గెట్లో మనం పరిగెత్తిన దాంట్లో ఫస్ట్ టార్గెట్కి మాత్రమే మనకి మన బంధాల మీద కొద్దిగా మనసు ఉంటుంది. కొద్దిగా అంటే ఒక 90%, 80% ఉందనుకోండి. సెకండ్ టార్గెట్కి వచ్చేటప్పటికి మన బంధాల మీద, మన రిలేషన్షిప్స్ మీద మనకు ఉండే గ్రిప్ అనేది అక్కడ తగ్గుతుంటుంది అన్నమాట. ఒక 80% నుంచి 70%కి వస్తుంది మన శాలరీ 20,000 నుంచి 40,000కు మూవ్ అవ్వడానికి. ఇప్పుడు 40,000 నుంచి 80,000కు మూవ్ అవ్వడానికి ఇది డబుల్ అయింది కదా. 100కి 2% ఇన్కమ్ ఎక్కువైపోయింది. కాబట్టి అటు మన ఫ్యామిలీకి మన టైము, మన లవ్, మన ఎఫెక్షన్ మనం ఇవ్వటము, ఒకరికి మనం పొందటం అక్కడ ఏమవుతుందంటే 70 నుంచి 50కి పడిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 80,000 రావాలంటే నేను 8 గంటలు పనిచేసే దగ్గర 9-10 గంటలు పనిచేయాల్సి వస్తుంది. బానిసత్వం ఎలా పెంచుకోవాలో మనం క్లియర్గా చూడాలి కదా. సో ఇప్పుడు 80,000 లక్షతోటి ఎట్లా బతుకుతాము? ఒక 15-20 ఏళ్ళు పడుతుంది ఒక ఇల్లు కొనాలంటే, ఇల్లు కట్టాలంటే, లోన్ తీసుకోవాలంటే. ఎట్లా నాకు గ్రోత్ ఇంకా ఫాస్ట్గా కావాలి. ఏదైనా కంట్రీకి పోతే 3-4 లక్షలు నెలకి సంపాదించుకునేలాగా కావాలి, లేదా అట్లీస్ట్ 2 లక్షలు సంపాదించుకునేలాగా కావాలి అని ఇంకా పెద్ద గోల్ పెట్టుకొని మనం మళ్ళీ పెద్ద అడుగు వేయడం చేస్తే ఫ్యామిలీకి మనం 50% ఇచ్చే టైం దగ్గర నుంచి 40%కి పడిపోతుంది. ఎప్పుడైతే మనము మన కుటుంబాన్ని వదిలి వేరే కంట్రీకి అయితే వచ్చామో, మనము ఎవ్వరు లేకపోయినా బతకగలిగేటటువంటి అంత ఇండిపెండెన్స్, అంత మైండ్ సెట్, అలాంటి పరిస్థితులలో మనల్ని మనం పెట్టుకుంటున్నాం. అంటే నాకెవ్వరు అవసరం లేదు, ఎవరు లేకపోయినా నేను ఉండగలను, ఎవరు లేకపోయినా నన్ను నేను చూసుకోగలను. ఇది అవసరమా మనకి? ఇప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి.
నా సీనియర్ ఒకతను వాళ్ళ ఫ్యామిలీ నలుగురనమాట. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చెల్లె, అతను ఒక అబ్బాయి. ఎయిర్‌పోర్ట్‌కెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యి స్పాట్‌లో నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోయారు. అసలది చాలా దయనీయమైన పరిస్థితి. ఒకవేళ అందులో ముగ్గురు చనిపోయి వాళ్ళ చెల్లెనో లేదా మా సీనియరో ఒక్కరు బతికి ఉండుంటే ఆ మనిషి ఏమనుకునేటోడు? అందరూ ఉండే అందరిని కోల్పోయాను. అందరూ ఉండే అందరిని కోల్పోయాను నేను. నాకిప్పుడెవ్వరు లేరు. నాకిప్పుడెవ్వరు లేరు. నాకిప్పుడెవ్వరు లేరు. ఇప్పుడు అతనికి ఆ ఏజ్ నుంచి మేబీ లైక్ 20, 19 ఆ ఏజ్ నుంచి ఆ మైండ్ సెట్ ఉండడము, ఆ తలరాత భరించడము మిగిలిన జీవితం అంతా, అది ఎంత దయనీయం, బాధాకరమైన పరిస్థితి. అదే ఒక అనాథగా పుట్టి ఒక ఆశ్రమంలో అతను జీవితమంతా తనకెవరూ లేకుండా బెంగగా, బాధగా, కష్టాలు పడుతూ, నష్టాలు పడుతూ, ఎవరెవరు చూసి, ఎవరెవరు చూడక, ఎట్ట బతకాలో తెలీక, ఎవరితోనో స్కాలర్‌షిప్‌ల కోసం అటు ఇటు ఫ్రీ ఎడ్యుకేషన్‌లలో చదువుకొని, ఎవరు సపోర్ట్ లేక ఎన్నెన్నో బాధలు పడుతూ బతికిన మనిషి, జీవితాన్ని గడుపుతున్న మనిషి, అతను ఫారెన్‌కొస్తాడు. ఇతను ఇట్లా పేరెంట్స్ పోగొట్టుకున్నోళ్ళని పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం పోగొట్టుకున్న అతను ఫారెన్‌కొచ్చాడనుకుంది. థర్డ్ పర్సన్‌ని తీసుకుందాం. ఫ్యామిలీ అందరూ సూపరున్నారు. బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ కూడా మంచిగుంది. అంటే ఐ మీన్ ఫినాన్షియల్ సిట్యుయేషన్ కూడా. అతనికి కూడా సరిపోవట్లేదు అతనికొచ్చేది ఇన్‌కము. అతను కూడా యూఎస్‌కొచ్చిండు. యూఎస్‌కో, ఆస్ట్రేలియాకో ఏడికో వచ్చిండు. ఈ ముగ్గురి తలరాతలలో ఏది బెస్ట్ తలరాత, ఏది బెస్టెస్ట్ తలరాత, ఏది యావరేజ్ తలరాత, లేదా మీకెక్కడైనా ఏదైనా వరస్ట్ తలరాత అని అనిపిస్తుందా? ఒక అనాథ ఇండియాలో ఉన్న అనాథనే, జపాన్ కంట్రీకి పోయిన అనాథనే, ఆస్ట్రేలియాకి పోయిన అనాథనే, కెనడాకి పోయిన అనాథనే. ఒక ఫ్యామిలీని బీటెక్ చదివేటప్పుడు కోల్పోయిన మనిషి, జీవితం మధ్యలో అనాథ అయిన మనిషి, అక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా అనాథనే. ఏ రోజైతే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కోల్పోతాడో, ఆ కోల్పోయిన రోజు తర్వాతికి రోజు నుంచి తను కూడా అనాథనే. ఇప్పుడు అన్నీ ఉన్న మనిషి యూఎస్‌కొచ్చి ఒక్క ఫోన్ చేతిలో పట్టుకొని అప్పుడప్పుడు వీడియో కాల్సో, ఫోన్ కాల్సో మాట్లాడుతూ నాకందరూ ఉన్నారు అని ఆలోచించి ఇయర్లీ వన్సో, 2 ఇయర్స్‌కి ఒకసారో ఎళ్ళొచ్చే మనిషి కూడా ఎళ్ళి రావటం ఎప్పుడొస్తారండి? 1 మంత్‌కొస్తారు. 1 మంత్‌కి రిటర్న్ తిరిగి వెళ్ళిపోతారు. 1 మంత్‌లో. అంటే 11 నెలలు అనాథలాగా ఉంటారు. ఒక నెల కుటుంబంతో ఉంటారు. లేదా 22, 23 నెలలు అనాథలాగా జీవిస్తుంటారు. ఇప్పుడు అనాథలాగా జీవిస్తుంటారు అంటే దాని అర్థం ఏందంటే, యూఎస్‌లో కానీ, కెనడాలో కానీ ఎక్కడ వేరే దేశాలకు పోయిన వాళ్ళకి మన మీద శ్రద్ధ పెట్టుకొని, మన మీద ప్రేమ చూపించేంత టైం ఎవ్వరికీ ఉండదు. ఎవరి పరుగు వాళ్ళది, ఎవరి ఇన్‌కమ్ వాళ్ళది, ఎవరి సోర్స్ వాళ్ళది, ఎవరి గోల్ వాళ్ళది, ఎవరి కోసం ఎవరు ఆగిపోరు ఇక్కడ. పరిగెత్తుతూనే ఉంటారు. ఇంట్లో నలుగురున్నా, 10 మందున్నా సరే, నీ పరువు నీది, వాడి పరువు వాడిది. నీ పరుగుతోటి పక్కనోళ్ళ పరుగుతో సంబంధం లేదు. ఇంట్లో కౌంట్‌కి 10 మంది ఉంటారేమో, కానీ నెల జీతం చేతిలో పడే లోపలికొచ్చేటప్పటికి నువ్వున్నా లేకపోయినా పక్కనోడికి అవసరం లేదు. అంటే ఇప్పుడిక్కడ కుటుంబం ఉండి కూడా అనాథ అయినోడు పిచ్చోడా? లేకపోతే చిన్నప్పటి నుంచి అనాథగా పుట్టి పెరిగినోడు పిచ్చోడా? లేదా మధ్యలో ఫ్యామిలీని పోగొట్టుకున్నోడు పిచ్చోడా? మరి మనమెందుకు జాబ్ కోసం వేరే స్టేట్లకి, వేరే కంట్రీలకి, వేరే ఎక్కడికో పోయి మనల్ని మనం ఒక ఫోన్ ఉంది కదా అనే ధైర్యంతో మనల్ని మనం అనాథ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు థర్డ్ కేస్ పర్సన్ ఏంటి? ఫ్యామిలీ ఉంది, ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది, అయినా సరే సంపాదించుకోవడం కోసం యూఎస్‌కి వచ్చాడని అనుకున్నాం కదా! అంటే ఆ మనిషికి జ్వరం రాదా? ఆ మనిషికి జబ్బు రాదా? ఆ మనిషికి రోగం రాదా? ఆ మనిషి మీద యాక్సిడెంట్లు ఏమి అవ్వవా? ఆ మనిషి మీద ఎవరైనా క్రైమ్ చేయడానికి ప్రయత్నం చేయరా? ఆ మనిషి సరే ఆపోజిట్ జెండర్ ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేయరా? ఆ మనిషి మీద ఎవరైనా అంటే ఐ మీన్
మోసం ఫ్రెండ్స్ కానీ, బయట వాళ్ళు కానీ అట్లా ఇక్కడ మనకి గన్ షాట్‌లవి చాలా ఎక్కువ గదా! ఫారిన్ కంట్రీలలో. మరి యూఎస్‌లో అయితే ఏకంగా లైసెన్స్‌డ్ రివాల్వర్ పెట్టుకొని తిరుగుతుంటారు. జరగవా? మీ ఫోన్‌లో ఉన్న జనాలు మీకొచ్చే ప్రతిదాన్ని ఆపుతారా? లేదా మీకు జబ్బులొచ్చినా, ఏదైనా వచ్చినా గూడా మీకు మిమ్మల్ని ఫోన్‌లో కేరింగ్ తీసుకుంటారా? మనం ఏం జేస్తున్నాము? ఎందుకు జేస్తున్నాము? ఏంటనేది క్లారిటీ లేకపోతే ఈ ఫోన్‌లే ఎక్కువ ఇంపార్టెంట్ అయితాయి. నిజంగా మనం ఒకరితో జీవించేదానికంటే. ఈ ఫోను చాలా 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 ఇవ్వకూడని ధైర్యాన్నిచ్చేసి ఒక మనిషిని కంప్లీట్‌గా ఒక హ్యాపీ స్పేస్ నుంచి ఒక ఎడారి ప్రాంతంలో తీసుకొచ్చి పడేసినట్టు పడేయడం చేస్తుంది. యూఎస్‌కొచ్చిన తర్వాతకి ఇంచుమించు ఆల్మోస్ట్ వచ్చిన 3 కేసులలో వచ్చిన మనుషులందరూ అనాథలే. కేవలం థర్డ్ కేస్‌లో ఉన్న పర్సన్‌కి మహా అయితే ఫోన్ కాల్స్ వస్తాయి. అది గూడా ఇతను ఫుల్ వర్క్‌లో ఉండి ఆఫీసోడు బాగా పీక్కు తింటుంటే అతను ఫోన్ కాల్స్‌కి గూడా ఆన్సర్ చేయలేకపోతే సేమ్ ముగ్గురి జీవితం ఒకటే. ముగ్గురు ఒకటే. ఆలోచించండి మీరు.